హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పల్లి నువ్వుల లడ్డు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ లడ్డూను మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డూలో మనకు ప్రోటీన్, కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి. పిల్లలు, పెద్దవాళ్ళు రోజుకి ఒక లడ్డు తింటే ఆరోగ్యంగా ఇంకా బలంగా ఉంటారు. ఈ లడ్డూని చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ లడ్డు చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇలా కలిపితేనే పల్లీలన్నీ కూడా సమానంగా ఫ్రై అవుతాయి. పల్లీలు ఇలా వేగాక వాటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తరువాత అదే ప్యాన్లో 1 కప్పు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులను కూడా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి కలర్ మారిపోకుండా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఇలా వేగాక వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్ తీసుకొని అందులో సగం పల్లీలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పల్లీలను ఇంత బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా పల్లీలను కూడా ఇదే విధంగా మిక్సీ వేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న నువ్వులను సగం వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. నువ్వులను ఇలా బరకగా వేసుకున్న తర్వాత అందులో 1 కప్పు బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. నువ్వులు, బెల్లాన్ని ఇలా వేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. తరువాత మిగతా నువ్వులలో గుప్పెడు నువ్వులు తీసుకొని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. నువ్వులను ఇలా వేసుకున్న తర్వాత మరో కప్పు బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులకు 2 కప్పుల బెల్లం పడుతుంది. పల్లీలు, నువ్వులను ఇలా వేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. మనకు పల్లీలలో ప్రోటీన్, నువ్వులలో కాల్షియం, బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఈ లడ్డూను పిల్లలు, పెద్దవాళ్ళు రోజుకొకటి తింటే నీరసం లేకుండా ఉంటుంది, బలంగా ఉంటారు. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము, మనం పక్కన పెట్టుకున్న నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో ఇక్కడ చూపిస్తున్నట్టు లడ్డూను చేసుకోవాలి. ఈ లడ్డూ మనకు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది. ఈ లడ్డూను మనం 15 రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. లడ్డూను ఈ విధంగా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా లడ్డూలను కూడా ఇదే విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా పల్లి నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ లడ్డూను సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, హెల్దీగా ఉండే లడ్డు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.